ఇంకా ఆశ్చర్యమేనండి. నెయ్యి వ్యవహారంలో కూడా అంతే. ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. మే 15 ఈయన హయాం, మే 15, 2024 ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. ఈయన ముఖ్యమంత్రి అయింది జూన్ 4. జూన్ 12వ తారీఖు ఈయన హయాంలోనే సప్లై మొదలుపెట్టినారు. చూడండి, వినండి, మరి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈయన హయాంలోనే కొన్ని ట్యాంకర్లు పాస్ అయినాయి, టెస్టులు పాస్ అయినాయి. జూన్ నుంచి జూలై 4 దాకా 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఈయన హయాంలోనే జూలై 6, జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈయన హయాంలోనే ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు, సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి, వేరే కంపెనీ పేరుతో. వచ్చిన వాటిని టీటీడీ అనుమతి ఇచ్చింది. వాటిని లడ్డూలు తయారు చేయడంలో ఉపయోగించుకున్నారు ఆగస్టు, సెప్టెంబర్లో. అర్థమైంది? ఆగస్టు, సెప్టెంబర్లో జరిగింది ఇదంతా. ఇది అయిన వెంటనే సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఈ విషయాన్ని దాచిపెట్టి జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని, అది జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఈయన ఎదురారోపణ. ఇది మేము చేసినామని ఎదురారోపణ చేసింది ఈయన హయాంలో జరిగింది. రిజెక్ట్ అయినవి మళ్ళీ వెనక్కి రాకూడదు, అలాంటిది మళ్ళీ వెనక్కి వచ్చేట్టుగా చేసినాడు. వైష్ణవి డైరీ, సంఘం డైరీకి ఉన్న సంబంధాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. ఎన్నికొచ్చినాయి, వాడినాడు, మళ్ళీ ఎదురు మా మీద దాడి సెప్టెంబర్లో. ఆయన చేసిన తప్పును మాపై నెట్టాడు. ఏం చెప్తాను, ఇలాంటి వారిని ఏమనాలా? ఓ పక్కేమో తప్పు ఆయనే చేస్తాడు, వేలెత్తి వేరే వారి మీద నింద వేస్తాడు. రెండో వైపున ఆ దుమారంలో స్కామ్ చేస్తాడు. డైరెక్ట్గా ఆ హెరిటేజ్కు, ఆ ఇందాపూర్కు ఉన్న సంబంధం ఏంటి అంటే నోరు మెదపలేడు. వాళ్ళ వెబ్సైట్లోనే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ అని వాళ్ళే రాసుకుంటారు. అదే హెరిటేజ్కి సంబంధించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ను ఫైర్ చేస్తారు వీళ్ళే. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు ఈ నేపథ్యంలోనే. రేటు సంవత్సర కాలంలో 351 నుంచి 716కు పెరుగుతుంది. ఒక కార్టెల్ ఫామ్ అవుతుంది. సంవత్సర కాలంలోనే రేట్లు పెంచుకుంటూ 351 నుంచి 716కు పెంచుకుంటూ పోతారు. కేజీ నెయ్యి మీద 365 రూపాయలు ఒక సంవత్సరంలో పెరుగుతుంది. స్కామ్ కనిపిస్తుంది. సరే, ఇలాంటి వాళ్ళని ఏమనాలా అని అడుగుతా ఉన్నా. సినిమాలో నిజంగా ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఒక సినిమాలు పోతే ఆ 2.5 గంటల్లో విలన్ కూడా ఇంతగా ఆలోచన చేయడము. అసలు ఇది లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తాను. రియాలిటీ షో. స్కీములు లేవు, స్కాములు, మళ్ళీ ఎదురు ఆరోపణలు, మళ్ళీ కుట్రలు.